చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10:30 సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశంపైన 3 రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఎంఈఓ సెల్వరాజు తెలిపారు. ఆయన వివరిస్తూ చిత్రలేఖనం, వ్యాసరచన, డిబేట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. మండల పరిధిలో ప్రతి పాఠశాల నుంచి 3 విద్యార్థులు ఈ పోటీలకు హాజరైనట్లుగా తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3కి గాను బహుమతులు ప్రదానం చేసి ఇందులో 2ని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతోందని అన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన 3కి నగదు బహుమతి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీలు బిందులత, హెచ్ఎం పూర్వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. The sex ratio in our nation an alarming situation, and the lack of females affects adversely in numerous ways because females contribute to 20% of the economy, which means with the female infanticides and feticides, female population reduces, which also affects the economy because 20% are female workers. Without them, the economy and GDP also reduces. Birth rate, mainly birth rate decreases. And apart from that, crime rate also increases. Example, in China, due to lack of female, there are lots of unmarried men. This leads to bride trafficking, kidnapping of females and forcible marriages. So I believe that we must protect and bring new schemes in order to protect the girl child. In my opinion, we want to support the girl's child because while we supporting the girl child in education, and they can be feel free and they can be educated and they can do the great things like becoming doctor or priest. Like this, they can be in good position and they can be in their hands, and they will be a shine. They will become a good shine in their way. It was told that things. ఈరోజు చిత్తూరు మండల స్థాయిలో ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ నామ్స్, ప్రొటెక్ట్ ద గర్ల్ చిల్డ్రన్ అనే విషయాల మీద 3 రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది పీసీఆర్ హై స్కూల్లో. ఈ కాంపిటీషన్స్కి 3 రకాల కాంపిటీషన్స్, ఒకటి ఎస్సే రైటింగ్, రెండవది డిబేట్, మూడవది డ్రాయింగ్. ఈ 3 కాంపిటీషన్స్కి హై స్కూల్ చిల్డ్రన్ 8th, 9th, 10th క్లాస్ చిల్డ్రన్ 7 స్కూల్స్ నుంచి ఇచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 3 కాంపిటీషన్స్ కూడా పీసీఆర్ స్కూల్ హెచ్ఎం మరియు కస్తూర్బా స్కూల్ హెచ్ఎం, వర్గప్పనాయుడు స్కూల్ హెచ్ఎం ముగ్గురు జడ్జిమెంట్ అండర్ ద జడ్జిమెంట్ ఆఫ్ దీస్ 3 హై స్కూల్ హెచ్ఎంస్ ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఈ గర్ల్ చిల్డ్రన్ యొక్క అంటే భ్రూణ హత్యలు అంటే టెస్ట్ చేయడము, గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ టెస్ట్ చేయడము, అది ఆడబిడ్డ అయితే మరి అబార్షన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా నేరం అనేది అందరికీ తెలిసినప్పటికీ అవి ఇంకా కూడా కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంది. కాబట్టి సో ఆడపిల్లల్ని పుట్టనివ్వాలి, పుట్టిన తర్వాత వాళ్ళని చదవనివ్వాలి, చదివిన తర్వాత వాళ్ళని ఉపాధి అవకాశాలు ఉపయోగించుకోనివ్వాలి. వారు చక్కగా ఎదగడానికి అందరూ కూడా సమాజం అంతా కూడా సహకరించాలని చెప్పి ఈ విషయాలు విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో ఆ విద్యార్థులకు ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లల పట్ల రకరకాల ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు, అలాగే వారి అత్యాచారం చేయడము, హత్య చేయడము లేదా అఘాయిత్యాలు చేయడము, పిల్లలు లేదా దాని నుంచి అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సమాజంలో నేడు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి విషయాలు. వీటి మీద చక్కటి అవగాహన కలిగి విద్యార్థులు భవిష్యత్తులో సోదర భావంతో అందరూ కలిసిమెలిసి జీవించేలాగా వారికి ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు కూడా, అలాగే పోక్సో చట్టము, ఇటువంటి చట్టాలు ఆ పిల్లల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అలాగే ఇలాంటి అకృత్యాల నుంచి వారిని కాపాడడానికి చట్టాలు ఉపయోగపడతాయని చెప్పి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ కాంపిటీషన్స్ ఆ విద్యార్థులు నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఈవెంట్లో 7 మంది విద్యార్థులు 7 పాఠశాలల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మండల స్థాయిలో ఎంపికైనటువంటి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందినటువంటి విద్యార్థులు రేపు ఎల్లుండి 26వ తారీఖున జిల్లా స్థాయి పోటీలు ఇదే పీసీఆర్ హై స్కూల్లో జరుగుతుంది. ఆ పోటీలకు మండల స్థాయిలో ఎంపికైనటువంటి ఒక్కొక్క కాంపిటీషన్లో ఎంపికైన ప్రథమ ద్వితీయ స్థానం పొందినటువంటి విద్యార్థులని జిల్లా స్థాయి కాంపిటీషన్ పంపించడం జరుగుతుంది. జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఈ నెల 26వ తారీఖున పీసీఆర్ హై స్కూల్లోనే నిర్వహించబడుతుందని డిఓ గారు తెలియజేశారు.